హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మామ్స్ టీమ్ ఓల్డ్. నేను మీ సత్యశ్రీ. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఈరోజు మన ఛానల్లో చాలా స్పెషల్ రెసిపీ కొబ్బరి పులిహార. ఒక్కసారి ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. ఇది రైస్లో కలుపుకోవడానికి చాలా బాగుంటుంది. చూసారు కదా, నేను టేస్ట్ చూస్తున్నాను. వావ్, సూపర్ ఉంది. జీడిపప్పు కాంబినేషన్ అదిరిపోయిందండి. ఇంకా లేట్ ఎందుకు, ప్రాసెస్ ఏంటనేది చూసేద్దాం. చూడండి, కొబ్బరి పులిహోరకి కావాల్సిన పదార్థాలు: కొబ్బరిని ఇలా తురుముకోండి, లేదంటే పీసెస్లా కట్ చేసుకుని మిక్సీ అయినా పట్టుకోండి, ఇలా మెత్తగా చేసుకోండి. కొంచెం పసుపు, సాల్ట్, జీడిపప్పు, వేరుశనగ గుళ్ళు. ఇవి యాడ్ చేసుకోకపోయినా పర్వాలేదు, బట్ తినే కొంచెం ఫుడ్ అయినా టేస్టీగా చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి నేను యాడ్ చేస్తాను. అది మీకు ఇంట్రెస్ట్ ఉంటే యాడ్ చేసుకోండి. పోపు కోసం కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ, జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు అండ్ ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జుతో తీసిన రసం. చూడండి, ఇప్పుడు కొబ్బరి తురుమును తీసుకుని ఇలా ఒక బౌల్లోకి ఉంచుకోండి. అందులో కొంచెం పసుపు అండ్ సాల్ట్ యాడ్ చేసుకోండి. ఒక కొబ్బరికాయకి 1 స్పూన్ వరకు సాల్ట్ పడుతుందండి. సాల్ట్ మీ టేస్ట్కి తగినంత యాడ్ చేసుకోండి. ఇప్పుడు చింతపండు రసం, ఇది కొంచెం సరిపోతుంది. పులుపు తక్కువ అనిపిస్తే లెమన్ అయినా యాడ్ చేసుకోవచ్చు లాస్ట్లో. ఇది మొత్తం బాగా కలుపుకుని ఒక 1/2 అవర్ పాటు పక్కన పెట్టుకోండి. గ్యాస్ ఆన్ చేసుకుని 1/2 అవర్ అయిన తర్వాత అందులో తగినంత ఆయిల్ వేసుకుని 1 మినిట్ పాటు ఆయిల్ని కొంచెం వేడిగా అవనివ్వండి. ఆయిల్ 50 గ్రామ్స్ సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. చూడండి, కొబ్బరి తురుముని మొత్తం 1/2 అవర్ నానబెట్టుకుంటే అది ఇలా మెత్తగా అవుతుంది కొంచెం. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత పల్లీలను యాడ్ చేసుకుని కొంచెం ఒక 1 మినిట్ పాటు వేయించుకోండి. వేగిన తర్వాత అవి ఇలా బ్రేక్ అవుతాయండి, మీకు కనిపిస్తుంది చూడండి. ఇలా అయిన తర్వాత ఇప్పుడు జీడిపప్పును వేసుకుని అది కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. ఇలా వేగిన తర్వాత ముందుగా తీసుకున్న పోపును వేసుకుని 1 నిమిషం పాటు వేయించండి. ఇది మొత్తం వేగిన తర్వాత ఇప్పుడు నానబెట్టిన కొబ్బరి తురుమును మొత్తం ఇందులో వేసుకోండి. ఇలా నానబెట్టడం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఒక 5-10 నిమిషాలు నానబెట్టి చేసుకున్నా ఏం పర్వాలేదు. ఇది బాక్స్లోకి చాలా ఈజీగా అయిపోయే రెసిపీ అండి. జస్ట్ మీరు కొబ్బరి తురుము ముందు రోజు రెడీ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇది ఒక 5 to 10 మినిట్స్లోనే మీరు ఈ కర్రీని ఫినిష్ చేసుకోవచ్చు. చాలా చాలా ఈజీగా అయిపోతుంది. ఇది కిడ్స్ కూడా ఇంట్రెస్ట్గా తింటారండి, ఒక్కసారి ట్రై చేయండి. ఇప్పుడు మూత పెట్టుకుని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోండి. మధ్య మధ్యలో ఒకసారి ఇలా మూత తీసి ఒకసారి కలుపుకుంటూ అడుగును అంటుకోకుండా కలుపుకోండి. ఇది మొత్తం పులుసు మొత్తం వాటర్ పోయి డ్రై అయిపోయిన తర్వాత మీరు గ్యాస్ ఆఫ్ చేసుకోవచ్చు. మరలా ఒకసారి మూత పెట్టి ఇంకొక 5 నిమిషాలు ఉడికించండి. చూడండి, 10 మినిట్స్ అయ్యేసరికి మీకు 5 to 10 మినిట్స్లో ఇలా వస్తుంది. చూసారు కదా, మొత్తం రెడీ అయిపోయింది, డ్రై అయిపోయింది. ఇప్పుడు మీరు గ్యాస్ ఆఫ్ చేసుకోండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.